స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి, 2 పచ్చిమిర్చి, ఒక 10 జీడిపప్పు, కొంచెం అల్లం ముక్కలు, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోయిందండి. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి ఉడికించుకున్న 6 గుడ్లని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. కొంచెం ఉప్పు కారం వేసి గుడ్లను ఒక 10 సెకండ్ల పాటు వేయించుకొని తీసేసుకోవాలి. ఉల్లిపాయలు జీడిపప్పు పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇది మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం బిర్యానీ ఆకు, మిక్సీ పట్టుకున్న జీడిపప్పు ఉల్లిపాయ పేస్టు, ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ ధనియా పౌడరు, గరం మసాలా, అలాగే రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని ఇదంతా ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు 2 స్పూన్ల పెరుగును కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొత్తిమీర తురుము, కసూరి మేతి, గుడ్లను కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.